హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్. సుస్వాగతం మా ఛానల్కు. ఈరోజు మనం హైదరాబాద్ చైతన్యపూర్లో ఉన్న అత్యంత పవిత్రమైన దేవస్థానం పాదరసంతో చేయబడిన రసరామలింగేశ్వర స్వామి ఆలయం విశేషాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం ప్రత్యేకత సోమవారం అభిషేకాలు, కార్తీక దీపం, ఆలయంలోని ఇతర దేవతలు, ఇన్ని విషయాలను ఈ వీడియోలో మీ ముందు పెట్టబోతున్నాం. చైతన్యపురి మెట్రో స్టేషన్ నుండి కేవలం కొన్ని అడుగుల దూరంలో న్యూ జిహెచ్ఎంసి ఆఫీస్ పక్కనే ఈ రసరామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది. నగర శబ్దం మధ్యలో ఉన్నప్పటికీ ఇక్కడికి అడుగుపెట్టగానే శాంతి, ఆధ్యాత్మిక స్పష్టం కనిపిస్తుంది. ఈ ఆలయంలో ముఖ్య ఆకర్షణ పాదరసంతో చేయబడిన రసరామలింగేశ్వర శివలింగం. రసరామలింగేశ్వర ఈ రసలింగం శివపార్వతుల శక్తి, శివతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆగమ శాస్త్రాలు చెబుతున్న ప్రకారం పాదరస లింగ దర్శనం వల్ల మానసిక శాంతి, శక్తి వృద్ధి, నెగిటివ్ ఎనర్జీ తొలగింపు, ఆరోగ్య రక్షణ, సంకల్ప సిద్ధి కలుగుతాయి. ఇలాంటి రసలింగాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే చైతన్యపురి ఆలయం విశిష్టమైనదిగా నిలుస్తుంది. ప్రతి సోమవారం ఈ ఆలయంలో జరిగే అభిషేకాలు అనేక మంది భక్తులను ఆకర్షిస్తాయి. అభిషేకంలో భాగంగా పాలు, పంచామృతం, తేనె, చందనం, గంగాజలం, బిల్వ దళాలతో రుద్రాభిషేకం శ్రద్ధగా జరుగుతుంది. అభిషేక సమయంలో మంత్రోచ్చారణ, రుద్రపాటలు, శివతాండవ స్తోత్రాలు ఇవి వినిపించడం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం చాలా శోభాయానంగా ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదం కుటుంబ శాంతిని, శక్తి వృద్ధిని, సంపదను ప్రసాదిస్తుందని నమ్మకం. శుక్రవారం రోజు అమ్మవారి అలంకరణ ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న అభయాంజనేయ స్వామి భక్తులకు రక్షణ ఇచ్చే రూపంలో నిలిచి ఉంటారు. మంగళవారం, శనివారం రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ స్వామి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఈ ఆలయంతో పాటు చేసిన నవగ్రహాలు చాలా శాస్త్రోక్తంగా నిర్మించబడ్డాయి. గ్రహ శాంతి, శుభఫలాలను, దోష నివారణ కోసం ఇక్కడ నవగ్రహ దర్శనం తప్పనిసరి చేస్తారు. ఇక్కడ షిరిడి సాయిబాబా స్వామివారి విగ్రహం కూడా ఉంది. ప్రతి గురువారం జరిగే హారతి ఎంతో పవిత్రంగా ఉంటుంది. సాయిబాబా వద్ద భక్తులు తమ కోరికలను, సమస్యలను ప్రార్థిస్తూ ఆశీర్వాదం పొందుతారు. భక్తులారా, ఈరోజు ఆలయంలో మరో అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. అదే కార్తీక దీపం లేదా ఆకాశ దీపం వెలిగించడం. కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగించడం శివపార్వతుల అనుగ్రహానికి అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. నువ్వుల నూనెతో వెలిగించి ఈ దీపం ఇంటి నుండి వచ్చిన పాపాలను, దోషాలను తొలగించి మనసుకు వెలుగును, ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది, ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది. ఆకాశ దీపం వెలిగించడం వల్ల పాపక్షయం, ఆరోగ్య రక్షణ, దీర్ఘాయుష్షు, కుటుంబ శాంతి, పరీక్షలు, ఉద్యోగాల విజయాలను కొలువుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు రసరామలింగేశ్వర ఆలయంలో అందరూ కలిసి కార్తీక దీపాలు వెలిగిస్తూ భక్తిభావంతో స్వామివారిని ప్రార్థిస్తున్నారు. ఇలా చైతన్యపురి రసరామలింగేశ్వర ఆలయం శివపార్వతుల కృపతో భక్తులందరికీ శాంతి, ఆనందం అందిస్తుంది. మీరు కూడా తప్పక ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శంభో శంకర, జై రసరామలింగేశ్వర స్వామికి జై.